ఎంఎస్ఎంఈలో కూడా ఉద్యోగాలు రావడం జరిగింది. అంటే దాదాపుగా ప్రభుత్వ రంగంలోని ప్రైవేట్ రంగంలోని కలిపి 40 లక్షల మంది పైచులుక ఉద్యోగాలు వచ్చినట్టుగా ఏదైతే సోషియో ఎకనామిక్ సర్వే రిపోర్ట్లోనే పొందుపరచడం జరిగింది చాలా స్పష్టంగా. అటువంటిది ఈవేళ మనం చూస్తే చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో రాష్ట్రమంతా మొత్తం ప్రతి ఇంటికి కూడా ఉద్యోగం ఇస్తానన్నారు. ఉద్యోగం లేనటువంటి పక్షంలో నెలకి 3,000 రూపాయల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పి ఊరు వాడ ప్రచారం చేశారు. ఆయనతో పాటుగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, లేక బీజేపీ నాయకులు కావచ్చు, ఎన్నికల్లో ప్రతి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి సూపర్ 6 పేరిట హామీలను ప్రకటించి వాటిని ఓదరగొట్టినటువంటి సందర్భాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. మరి అటువంటిది ఎక్కడైనా ఏ ఒక్కరికైనా కొత్తగా ఒక్కటంటే ఒక్కటైనా ఉద్యోగం ఇచ్చారా అని అంటే ఎక్కడా కూడా ఒక్క ఉద్యోగం కూడా ఇచ్చినటువంటి పరిస్థితి లేదు. ఉద్యోగాలు ఇవ్వకపోవడం పక్కన పెడితే తిరిగి ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళని కూడా రోజు రోజుకి ఒక్కొక్క వ్యవస్థని ఎత్తేస్తూ వాళ్ళ ఉద్యోగాలను పీకేస్తూ ఉన్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. మనం గుర్తు చేసుకుంటే ఎన్నికల్లో వాలంటీర్లకి ఆవేళ 5,000 రూపాయలు ఉన్నటువంటి గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకి పెంచుతాము అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. అటువంటిది 10,000కి పెంచలేదు సరికదా, ఉన్నటువంటి 5,000 రూపాయలతో పనిచేసేటటువంటి ఆ గౌరవ వేతనంతో పనిచేసేటటువంటి వాలంటీర్ వ్యవస్థని పూర్తిగా ఎత్తేసినటువంటి మనిషి ఈ చంద్రబాబు నాయుడు గారు. మరి అదే మాదిరిగా మరో పక్కన ఏదైతే వృద్ధులు కానీ, మహిళలు కానీ, లేకపోతే వికలాంగులు కానీ లైన్లలో నుంచుని పేదవాడు ప్రభుత్వాన్ని అయ్యా బాబు దేహి అని చెప్పి వాళ్ళకి రావాల్సినటువంటి రేషన్ని అడిగేటటువంటి దయనీయమైన పరిస్థితి వాళ్ళకి ఉండకూడదు. వాళ్ళ ఇంటి దగ్గరికి వాళ్ళకి రేషన్ని పంపించాలి. వాళ్ళ గౌరవాన్ని కానీ వాళ్ళ ఆత్మాభిమానాలను కానీ దెబ్బతీసేటట్టుగా ఉండకూడదు, ప్రభుత్వం తాలూకా బాధ్యత అది అని చెప్పి ఆవేళ భావించి ఎండియు వెహికల్స్ని తీసుకొచ్చి దాదాపుగా 15,000 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించి ప్రతి ఇంటికి కూడా నేరుగా గడప వద్దకే రేషన్ని పంపించేటటువంటి కార్యక్రమానికి కూడా ఆవేళ ప్రీతమ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఈవేళ ఆ వ్యవస్థను కూడా పూర్తిగా ఎత్తేసినటువంటి పరిస్థితి. ఏదైతే గ్రామ సచివాలయాల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ఉద్యోగస్తుల్లో కూడా రేషనలైజేషన్ పేరు చెప్పి దాదాపుగా 33,000 మందిని పీకేసేటటువంటి కార్యక్రమం, ఆ ఉద్యోగాల స్థానాల్ని తీసేసేటటువంటి కార్యక్రమం కూడా ఈ ప్రభుత్వం